ట్రికీ యాప్స్కి స్వాగతం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. కీ పాయింట్స్. ఫస్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ నుంచి ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేస్తే ఒక స్టేట్మెంట్కి ఇంకొక స్టేట్మెంట్కి మధ్యలో ఎలాంటి విరుద్ధాలు ఉండకూడదు. సెకండ్ వన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఫ్యాక్ట్స్ మరియు ట్రూత్స్కి విరుద్ధంగా ఉండకూడదు. థర్డ్ వన్, కన్క్లూజన్లో ఆల్, ఆల్వేస్, అట్లీస్ట్, ఓన్లీ, ఎగ్జాక్ట్లీ వంటి డెఫినిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఆ కన్క్లూజన్ ఇన్వాలిడ్ లేదా అంబిగ్యూస్ అవుతుంది. ఫోర్త్ వన్, మనం కన్క్లూజన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి అందులోని కీవర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కీవర్డ్ కన్క్లూజన్ యొక్క వ్యాలిడిటీని డిటర్మైన్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ వన్, ఒక స్టేటెడ్ ఎగ్జాంపుల్తో కన్క్లూజన్ ఇస్తే అలాంటి కన్క్లూజన్ ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ చాప్టర్లోని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. టైప్ 1. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్ మరియు 2 కన్క్లూజన్స్ ఉంటాయి. మనం వాటిని అనలైజ్ చేసి స్టేట్మెంట్ని సపోర్ట్ అయ్యే కన్క్లూజన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్ మరియు 2 కన్క్లూజన్స్ ఉంటాయి. కన్క్లూజన్ 1 ఫాలో అయితే ఆప్షన్ ఏ అని, కన్క్లూజన్ 2 ఫాలో అయితే ఆప్షన్ బి అని, కన్క్లూజన్ 1 లేదా కన్క్లూజన్ 2 ఫాలో అయితే ఆప్షన్ సి అని, 2 కన్క్లూజన్స్ ఫాలో అవ్వకపోతే ఆప్షన్ డి అని, మరియు 2 కన్క్లూజన్స్ ఫాలో అయితే ఆప్షన్ ఈ అని మార్క్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం 1. స్టేట్మెంట్, దీస్ యాపిల్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ టు బి బ్యాడ్. కన్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, when apples are in short supply, the prices go up. Second, the higher the selling price, the superior is the quality of the commodity. సొల్యూషన్ చూద్దాం. స్టేట్మెంట్ ప్రకారం యాపిల్స్ యొక్క ప్రైస్ మరియు యాపిల్స్ యొక్క క్వాలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే ఈ స్టేట్మెంట్ నుండి ఎంత ఎక్కువ ప్రైస్ ఉంటే అంత మంచి క్వాలిటీ ఉంటుందని అనలైజ్ చేయొచ్చు. కన్క్లూజన్ 1 ప్రకారం యాపిల్స్ యొక్క సప్లై తక్కువ ఉంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. దీని గురించి స్టేట్మెంట్లో ఏమీ చెప్పలేదు, సో కన్క్లూజన్ 1 ఫాలో అవ్వదు. కన్క్లూజన్ 2 ప్రకారం సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్కువగా ఉంటుందో కమోడిటీ యొక్క క్వాలిటీ అంత మంచిగా ఉంటుంది అని అనలైజ్ చేయొచ్చు. సో కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటాయి మరియు 2, 3 లేదా 4 కన్క్లూజన్స్ ఉంటాయి. మనం ఇది జాగ్రత్తగా అనలైజ్ చేసి స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే కన్క్లూజన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడున్న క్వశ్చన్స్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి మరియు 2 కన్క్లూజన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి విరుద్ధంగా ఉన్నా మనం వాటిని కన్సిడర్ చేయాలి. మరియు ఇక్కడున్న కన్క్లూజన్స్లో స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే కన్క్లూజన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అయితే ఆప్షన్ ఏ, కన్క్లూజన్ 2 మాత్రమే ఫాలో అయితే ఆప్షన్ బి, 2 కన్క్లూజన్స్ ఫాలో అయితే ఆప్షన్ సి, రెండిట్లో ఒక్క కన్క్లూజన్ ఫాలో అయినా ఆప్షన్ డిని మార్క్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం 1. స్టేట్మెంట్, 60% of government employees went on strike. Mr. Gopal is a government employee. Conclusions. First one, Mr. Gopal went on strike. Second, Mr. Gopal did not participate in the strike. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఈ స్టేట్మెంట్ ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 60% స్ట్రైక్ చేశారు మరియు గోపాల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. కన్క్లూజన్ 1 ప్రకారం గోపాల్ స్ట్రైక్ చేశారు. అంటే 60% ఎంప్లాయీస్లో గోపాల్ ఉంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది.
60% ఎంప్లాయీస్లో గోపాల్ లేకపోతే కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి, ఈదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్. Thanks for watching. For full videos, download our app from the Play Store.